హలో. హలో జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అండి. హలో హలో. కరుణాకర్ సుధీర్ గారు మనం. నేనే మాట్లాడుతున్నాను. అదే మాట్లాడతా అనుకోలేదు అసలు మాట్లాడుతుంటే. ఓకే. మీ పేరు? నా పేరు అన్న. ఎక్కడి నుంచి? ప్రజెంట్ నేను బెంగళూరులో ఉంటున్నాను అన్న. ఏం చేస్తుంటారు మీరు అక్కడ? నేను డాక్టర్ అన్న. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఫార్మసీనా? అంటే ఈ మెడిసిన్ సంబంధించి చూస్తారా? అట్లాగే అన్న కంప్లీట్గా అంటే లైక్ డాక్టర్ జస్ట్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, మేము కంప్లీట్ దాన్ని డీటెయిల్గా అనలైజ్ చేస్తాం. మెడిసిన్ ఎంత పేషెంట్కి వెళ్ళాలి, ఐసీయూలో పేషెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆహా. కంప్లీట్గా చూసుకుంటా ఉన్నాను. మీ ఏజ్ ఎంత? ప్రజెంట్ నాది 24 అన్న. అదే చిన్న ఏజ్ లాగా అనిపిస్తుంది వాయిస్. అదే అయిపోయింది, స్టడీ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో క్యాన్సర్ రీసెర్చ్ మీద. ఓకే. అది ఇంతకుముందు సారీ అనేది అంటున్నందుకు మా ఫస్ట్లో మేము బ్రాహ్మణ్ ఫ్యామిలీ అన్న మాది. కాకపోతే మా ఇంట్లో కంప్లీట్గా అంటే అందరూ ఒకటే. అంటే ఫీవర్ ఏమైనా వస్తే దర్గాకి వెళ్ళడం. మా ఫాదర్ కూడా ఏంటంటే అందరూ ఒకటే, అంటే ఎక్కువ సాయిబాబాని పూజిస్తారన్న మా ఇంట్లో. మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు సాయిబాబాని పూజించేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఇంకా అందరూ ఒకటే. ఆయన అంటారు కదా సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్ హై అని. అలాగా మా నాన్నగారు వాళ్ళు ఏంటంటే అందరూ ఒకటే, మనకి ఏ దేవుడు అయితే ఏముంది అలా ఆ మెంటాలిటీతో ఉండేదన్న చిన్నప్పటి నుంచి. అలాగా మొత్తం అందరూ ఒకటే సెక్యులర్ లాగా ఉండేదన్న మా ఇంట్లో. సో నేను చిన్నప్పుడు చదివింది కూడా ఇదే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి కదా, సెయింట్ ఆన్స్ అని. మా ఇంటి దగ్గర ఉన్న దాంట్లో కొంచెం బెస్ట్ స్కూల్ అని చెప్తే అక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్లో ఎక్కడ ఫేస్బుక్లో ఎక్కడో మీది చూసానన్న పోస్ట్ ఇలా హిందుత్వం మీద. అప్పుడు అనిపించింది ఎందుకు ఇలా కంపెనీ ఇంత రిలీజియస్గా ఉంటారు, అందరూ ఒకటే కదా, ఎందుకు ఇలా అనుకుంటున్నారు, మళ్ళీ ఇలా మరీ ఇలా ఉన్నారేంటి అనుకునేవాడు. అంటే ఇప్పుడు కాదు, ఒక 5 years 6 years బ్యాక్ అది. యూ పీపుల్ ఆర్ సో రిలీజియస్. అలాగే అన్న, అంటే చెప్పే కదన్నా చిన్నప్పటి నుంచి ఇలాగ ఉంది అని. అంటే అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదన్న. ఈ మధ్య లాస్ట్ ఒక 1 yearగా ఏంటంటే కంప్లీట్గా మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. ఫస్ట్ మీది ఇలాగా మీదిను ఆయన ప్రవచనకర్త ఒక ఆయన ఉంటారు కదన్నా, ఆయన సంథింగ్ ఒక వీడియో చూశాను. ప్రవచనకర్త ఎవరు? పేరేదో ఉంటుందన్న, నాకు అంత ఐడియా లేదు. తర్వాత పొద్దుపట్టినారా? అనుకుంటాను నాకు తర్వాత కొంచెం లాజిక్ అప్పుడు కొంచెం అనిపించింది, లాజికల్గానే ఉంది కదా అని. తర్వాత అసలు ఏంటి అని ఓపెన్ చేశాను అన్న. ఓపెన్ చేస్తే మొత్తం మీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అసలు మీ వీడియో చూసాక చాలా రిలీజ్ అయ్యానండి. మీ వీడియోస్, టెస్ట్ మనీ, కాల్స్ చూస్తే అసలు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ మూవీలో అంటారు అతడు సినిమాలు, గుడి దగ్గర మిస్ అయితే చెరువు దగ్గర ఇంకో 50 సుమోలు అలాగా. అలా స్కూల్లో ఒక బ్యాచ్, తర్వాత అది మిస్ అయినాక ఇంటర్ దగ్గర. అంటే నేను నా లైఫ్లో ప్రతి ఫేజ్లో మీరు మీ వీడియోస్ చెప్పినట్టు మీరు అంటారు కదా జాంబీస్ కొరకడానికి చూస్తారని, అలా ప్రతి పార్ట్లో చూశానన్న. స్కూల్ దగ్గర ఏంటంటే మిషనరీ స్కూల్ కాబట్టి ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తాం సాయంత్రం. పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, ట్యూషన్ కూడా కలిసి వస్తుంది కదా స్కూల్లో ఉంచేస్తే అని. వాళ్ళు ఎక్స్ట్రా క్లాస్ పెడితే 1.5 hour అలా పెడితే మ్యాక్సిమం 20 minutes సబ్జెక్ట్ ఉంటుంది. 20 minutes తర్వాత ఇంకా ఈ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ చెప్పడం స్టార్ట్ చేస్తారన్న. అది ఎందుకు ఏంటి అని అడిగితే కనుక దానికి రీజన్ వాళ్ళు చెప్పేది ఇలాగా మేము ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది కదా అని. అవి కూడా ఎలా ఉంటాయి అంటే స్టోరీస్ టైప్లో ఉంటాయి కదన్న ఇంగ్లీష్వి. ఈ దావీద్ వన్స్ అపాన్ ది కింగ్ రైట్ కింగ్ లైక్ దావీద్ అని అలాగా అలా ఉంటాయన్న ఎక్కువ. అలాగ పెట్టి సండే కూడా ఎక్స్ట్రా ఉంటుంది రమ్మని అలా చెప్పేవాళ్ళు అన్న. చెప్తూ ఉంటే నేను ఇంటికి వచ్చి అక్కడ ఏం చెప్తారు ఇంట్లో అది చెప్పేవాడిని. మేము ఇంట్లో మా పెద్దనాన్నగారు అందరం కాదు, మా కొంచెం జాయింట్ ఫ్యామిలీలో ఉంటుందన్న. మా ఫాదర్ అలాగేం పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ మా పెద్దనాన్నగారు గమనించేవాళ్ళు ఏంటిది తేడాగా ఉంది వీడి బిహేవియర్ అని. నేనేం చేసేవాడిని, క్రిస్మస్ వస్తే ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టాలి, ఒక శాంటా క్లాస్లో అంటే చిన్నప్పుడు ఏముంటుందో శాంటా క్లాస్ అని గిఫ్ట్ ఇస్తాడు ఏదో చెప్తారు కదా స్కూల్లో అలాగా. మా ఫాదర్ ఏమనేవాడు కాదు, కేక్ కటింగ్ అంటే నేను క్రిస్మస్ ఇంట్లో కేక్ కట్ చేసుకోవాలి మనం. ఆయన ఏమనుకున్నాం అంటే చిన్నపిల్లాడిగా చేసుకునేది. కానీ మా పెద్దనాన్నగారు అప్పుడు అడ్డుపడేవాళ్ళు. ఎందుకు అంటే నాకు ఇంకా అప్పుడు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు ఇలా అప్డేట్ చేస్తున్నారు అందరూ ఒకటే కదా అని. అది అయిపోయింది. తర్వాత ఇంకా మా పెద్దనాన్నగారే వద్దు, ఆ స్కూల్లో వద్దు, బాగాలేదు, చేంజ్ అయిపోతున్నాడు. అవును, ఎక్కడ స్కూల్ ఎక్కడిది? నా స్కూలింగ్ అంటే విజయవాడలో అయింది. ఈ ప్రాపర్ పుట్టి పెరిగిందంతా విజయవాడ? పుట్టి పెరిగింది విజయవాడ అండి మరి. విజయవాడ స్కూల్ పేరు ఏంటది? సెయింట్ ఆన్స్. అది మిషనరీ స్కూల్, కంప్లీట్ నన్స్ మెయింటైన్ చేస్తారు.
ఉమ్, ఇంకా అలా అయిపోయింది. ఆయనే వద్దని గొడవ చేసి స్కూల్ మార్పించారు. తర్వాత భాష్యం పబ్లిక్ స్కూల్ అని కంప్లీట్గా మార్పించారు. ఉమ్, అలా మారబట్టి ఒక 4 ఇయర్స్ సేఫ్. తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళాను ఇంటర్. ఉమ్, ఇంటర్ కాలేజ్లో మా రూమ్లో పాటు నాతో పాటు ఇంకో ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు క్రిస్టియన్స్. ఉమ్, వాళ్ళు మెల్లిగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలాగంటే వీకెండ్ టెస్ట్ అయ్యి పెడతారు కదా ఇంటర్లో. ఉమ్, ఒక ఇంటర్లో రాకపోతే కనుక ఒక మెయిన్ ఇలాగా ఒక ఎగ్జామ్ ఏమన్నా సరిగ్గా రాయలేకపోయినా తక్కువ మార్క్స్ వచ్చినా ఫీల్ అవుతుంటే ఏం కాదు లేదా ఒకసారి ప్రేయర్ చేసుకో. అదృష్టం వాళ్ళ అదృష్టం నా దురదృష్టం కానీ జస్ట్ వాళ్ళు ప్రే చేస్తుంటే పక్కన కూర్చున్నాను. నెక్స్ట్ రోజు టాప్ వచ్చాను ఎగ్జామ్లో. ఏసై మహిమంటారు ఇంకా. వాళ్ళు అదే అన్నారు, చూసావా దే దేవుడు చెప్పాను కదా, దేవుడు మాట్లాడతాడు, దేవుడు పలుకుతాడని, ఆ చూసా ఎలా క్లాసులో వచ్చిందో అన్నారు. ఆ క్లాసులో వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మళ్ళీ నేను ఫస్ట్ సెక్షన్ అన్న, వాళ్ళు లాస్ట్ సెక్షన్. వాళ్ళ పరిస్థితి ఇది ఏంటి మరి? వాళ్ళు రాలా, వాళ్ళు జస్ట్ పాస్ మార్కులు చదువుకునే వాళ్ళు. మాకేంటంటే ఇది ఓసీ కదన్నా, మేము కొంచెం గట్టి కష్టపడాలి అని ఎప్పటి నుంచి ఇంట్లో కూడా బాగా రావాలి, ర్యాంక్ రావాలని ఉంటే అది చెప్పా కదన్నా, వాళ్ళ అదృష్టం నా దురదృష్టం అది. ఇంకా అది ఏమైందంటే దాని తర్వాత సరే ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏదో ఒకసారి అయింది కదా, మనం ఏం చేసేది లేదు, ఎలాగో అందరూ ఒకటే కదా, మనం ఎలాగో నేను ఏంటంటే మనం ఇది ప్రే చేసుకున్నాం డైలీ. పొద్దున్న లేవగానే స్నానం చేసి ఈ హనుమాన్ చాలీసా అవన్నీ చదువుకుని మళ్ళీ నైట్ వాళ్ళు పొద్దున పూట ప్రేయర్ చేయడం వల్ల మనకంత విరుద్ధంగా ఉంటుంది వాళ్ళది. ఉమ్, రాత్రి పూట అర్ధరాత్రి పూట 3ంటికి 4ంటికి లేచి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఉమ్, ఫస్ట్లో బాగానే ఉంది కానీ తర్వాత ఇలా సరిపోదు, నువ్వు ఏడవాలి, ఉమ్, ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఇంకా బాగా వస్తుంది అది ఇది అన్నారు. ఆ, నాకు అప్పుడు కొంచెం రా ఇలా అవ్వదురా నా వల్ల, లేదులే నేను వదిలేస్తానని చెప్పి మామూలుగా మీకు చెయ్యండి నేను పక్కన ఉంటానని చెప్పాను. ఉమ్, ఇంకా అది అయిపోయింది. నేను చదివి అక్కడ అయిపోయింది. నాకు ఎంబీబీఎస్ సీట్ మిస్ అయింది. తర్వాత ఫార్మ్ డి వచ్చింది. ఉమ్, ఫార్మ్ డి అదే డెంటల్ వచ్చింది. డెంటల్ నాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫార్మ్ డి జాయిన్ అయ్యాను. ఇదిగో హాస్పిటల్లో డాక్టర్ ఓరియంటెడ్ కోర్స్ అని. అది ఎక్కడ వచ్చిందంటే కాలేజ్ అన్న. ఉమ్, అది కంప్లీట్గా అది మిషనరీ అని చెప్పకూడదు కానీ, అంటే ఎందుకంటే కాలేజ్ దగ్గరికి వచ్చింది, యూనివర్సిటీ దగ్గర లెవెల్లో మిషనరీస్ అవి ఉండవు. కానీ ఇది వాళ్ళు అలా ఉండకపోయినా కంప్లీట్గా ఇది ఒక డిక్టేటర్షిప్ కాలేజ్లా ఉంటుందన్న. ఉమ్, వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు చెప్పింది జరగాలి. ఒకసారి ఏమైంది, కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వినాయక చవితికి మా సీనియర్స్ అందరూ అడిగి ఇలా బొమ్మ పెట్టుకుంటాం చేసుకుంటాం అంటే బొమ్మ పూజ చేయించారు. ఉమ్, ఆయన మొత్తం కాలేజ్ మొత్తం డైరెక్టర్ అందరు క్రిస్టియన్స్ అక్కడ. ఉమ్, వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యే అనమాట, రాజోల్ దగ్గర ఎమ్మెల్యే. ఉమ్, ఆయన కాలేజ్ కాబట్టి మొత్తం ఆయన చెప్పినట్టు జరిగేది. ఇందులో కూడా మెయిన్ ఎట్లా అంటే మెయిన్ మా కాలేజీలో కూడా ఈ బీఫార్మసీ ఉంటుంది, బీఫార్మసీ డిప్లొమా ఫార్మసీలో ఈ మొత్తం ఎక్కువ ఈ క్రిస్టియన్స్ ఎక్కువ వస్తారండి మా కాలేజీకి. ఆ కోటాలో అది పేరుకి క్రిస్టియన్స్ అన్న, మొత్తం అంతా ఎస్సీ అనే ఉంటుంది బర్త్ సర్టిఫికేట్లో, అది మార్చరు అది. ఉమ్, సో అలా వస్తే ఏమైందంటే ఒకసారి వినాయక చవితి అని చెప్పి వినాయక చవితి చేసుకున్నారు, చేసి ఆ బొమ్మ పెట్టారు. ఆయన ఇష్టం లేకపోయినా మేము ఇంకా రిక్వెస్ట్ చేసి పెట్టించుకున్నాం. దాని తర్వాత అది అయిపోయిన 2 మంత్స్కి ఎవరో కాలేజీకి వచ్చే ఒక అమ్మాయి బస్సులోని పడిందన్న. అసలు కాలేజ్ సంబంధం లేదు అది. కాలేజీకి వచ్చేటప్పుడు మార్నింగ్ సిటీ బస్సులోని పడిపోయింది. ఉమ్, దానికి ఆ పాస్టర్ ఏం చేశాడంటే మనం ఎక్స్ట్రా ప్రేయర్ పెట్టేసి ఇలాగ మీరు సాతాన్ని పూజించారు అందుకే మీకు ఇలా అయ్యింది, కాలేజ్ మొత్తం ప్రేయర్ ఆయిల్ చల్లాలి అది ఇది అని చెప్పేసి అప్పటి నుంచి నేనున్న 5 years కూడా ఒక పూజ కానీ సెలవు కానీ ఏమీ లేవని ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకి. అంటే అక్కడ పూజ చేసినందుకు వీళ్ళ సైకో దేవుడు అమ్మాయి బస్సు నుంచి వచ్చాడు. అదే అన్న, అదే వాళ్ళు అక్కడ పూజ జరిగినందుకు ఇలా అయిపోయింది, కాలేజ్కి వచ్చింది అని ఆయన పాస్టర్ వస్తారు కానీ ప్రతి మా హాస్టల్లోనే, మా బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది, కాలేజ్లోనే ఒక సెమినార్ హాల్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ప్రతి సండే మార్నింగ్ ఆయన వస్తారు, మొత్తం ఈ గొర్రెబిడ్డలందరూ వెళ్తారన్న ప్రేయర్ చేసుకుంటారు అక్కడ. ఇదంతా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఆయన అప్పుడు చెప్పారనమాట, మీరు ఇలాగా బొమ్మ పెట్టి పూజ చేశారు కదా, అది నచ్చదు అందుకే ఇలా అయ్యింది, అసలు ఇంకా అలాంటివి ఏం చేయకండి కాలేజీలో అని. అప్పటి నుంచి అసలు ఒక పూజ కానీ ఏమీ లేదన్న. అది కాకుండా దాంతోడు ఫ్యాకల్టీ ఉండేది ఒక లెక్చరర్, క్రిస్టియన్ అన్న. ఆమె ఏం చేస్తుందంటే ఈ సండే కానీ సాటర్డేస్ కానీ సెలవులు ఉన్నప్పుడు ఈవినింగ్స్ ఒక ప్రత్యేక క్లాసెస్ లాగా పెట్టిస్తుంది అన్న. అంటే ఆవిడ దగ్గర ఆవిడ తెలిసిన వాళ్ళు కానీ ఒక 20 మంది వస్తారు. మా మా చర్చ్కి అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేకపోతే మా బాయ్స్ని కొంతమంది డివైడ్ చేస్తారు, నలుగురికి ఒక బయట పర్సన్ వస్తాడు అనమాట. ఆ నలుగురిని గుంపుగా కూర్చోబెట్టి బైబిల్లో ఒక కీర్తనలు కానీ సంథింగ్ తీసి చెప్తూ ఉంటాడు. సామెతలు కానీ కీర్తనలు కానీ తీసి ఒక హాఫ్ పేజ్ కానీ ఒక పావు పేజ్ కానీ చెప్పి దాన్ని వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒక అరగంట గంట.
దీనికి ఏంటంటే మాకు మా ఫ్యాకల్టీ కాబట్టి మా క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళకపోతే ఏంటంటే మళ్ళీ మార్క్స్ విషయం అదన్నా చేస్తుందని వెళ్ళేవాళ్ళం. మెయిన్గా ఆ భయంతో వెళ్ళేవాళ్ళం చర్చికి. మళ్ళీ ఎందుకురా బాబు వచ్చిన గొడవలతో మళ్ళీ వీళ్ళు వెళ్ళలేదంటే తేడాగా చూస్తారు అది ఇది అని. వెళ్తే ఫస్ట్లో బాగానే అనిపించింది అన్న. అంటే చెప్పా కదా ఫస్ట్ చిన్నప్పటి నుంచి బాగా సెక్యులర్గానే ఉన్నామని. ఫస్ట్లో అంతేం ఉండేది కాదన్న. ఆ, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించము, దేవుడు సత్యమైన దేవుడు నీకు ఎప్పుడూ తోడుంటాడు అలా చెప్పేవాళ్ళు ఫస్ట్లో. స్లోగా ఏమైందంటే ఇంకా మీరు దేవుడు సృష్టికర్తను పూజించాలి కానీ సృష్టిని పూజించకూడదు, మిగతావన్నీ రాళ్ళు రప్పలు. ఇంకప్పుడు బాగా కోపం వచ్చి ఇంక మానేశాను, చర్చికి వెళ్ళడం మానేశాను. మానేస్తే మా ఫ్రెండ్ కాదురా బాబు రా నువ్వు రా, ఏం అక్కర్లేదు మూల కూర్చో వినకదు అని చెప్పి తీసుకెళ్ళాడు.